నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో నారా లోకేష్ కుమారుని జన్మదిన వేడుకలు. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశం. అధిక ధరలకు అమ్ముతున్నారని 4 వైన్ షాపులపై దాడి చేసి లూటీ చేసిన మహిళలు. పుట్టపర్తి నియోజకవర్గంలోని వైసీపీ అరాచకాలకు తట్టుకోలేక టీడీపీలోకి చేరిక 200 మంది వైసీపీ నాయకులు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు. కంటి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ కుమారుని జన్మదిన వేడుకలు వైభవంగా తిరుమలలో జరిగాయి. దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరునాం మరియు సాంప్రదాయ దుస్తులు ధరించి దేవాంశ్, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం తరికొండ వెంకమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అన్నదానం నిమిత్తం 38 లక్షల విరాళాన్ని అందించారు. భక్తులకు అన్న వితరణ సేవలో పాల్గొని అల్పాహారం తీసుకొచ్చారు. లోకేష్ ని తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు తిరుమలలో కలిశారు. Hey! రవణ సార్, రవణ ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం సార్. సార్ ప్లీజ్ అన్న, ప్లీజ్ నేను చెప్పాను, మీకు తెలియదు ఏం కాదు కదా. ప్లీజ్ ప్లీజ్ ఫ్రీగా తీసుకోండి.
నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఎంపీ సీట్ నుంచి తన పోటీపై వారి అభిప్రాయం అడిగారు. అందరూ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పారు. చేయకూడదు అనుకున్నవా ఎందుకు చేయకూడదో చెప్పండి. మీరు చేయకపోతే పైన మీ దగ్గరికి వస్తుంది. అధిక ధరకు అమ్ముతున్నారని 4 వైన్ షాపులపై దాడి చేసి లూటీ చేసిన మహిళలు భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లిలో పేరొందిన బ్రాండ్లు అందుబాటులో లేకుండా కేవలం బెల్ట్ షాపులు అమ్ముతున్నారని, ఒక్కో బాటిల్ పై 20 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని, ఒకేసారి 4 వైన్ షాపులపై దాడి చేసి మద్యం స్టాక్ ఎత్తుకెళ్లిన మహిళలు, గ్రామస్తులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మాకేమయ్యారా మామూలు లూటీ చేయాలి. గుడ్డ వాళ్ళు 2-3 షాపులు అయిపోయినాయి. సరిపోయింది అలాగే 3-4 రోజులు. పంట మొత్తం అయిపోయింది. పడతాయి. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన 200 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలకు తాము తట్టుకోలేమని, ఎలాంటి మంచి జరగలేదని, ఈసారి పల్లె సింధూరా రెడ్డిని గెలిపించుకుంటామని పార్టీలోకి చేరుతున్నట్లు నాయకులు, కార్యకర్తలు తెలియజేశారని మాజీ మంత్రి పల్లె మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సాలక్క శ్రీనివాసులు, మండల కన్వీనర్ ఓలిపి శ్రీనివాసులు, నరేంద్ర, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త చెరువు మండలంలో బీసీ కాలనీలో 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, గౌరవంతో, ప్రేమతో చేరినందుకు ఈ బీసీ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ వేరే కాదు, బీసీలు వేరు కాదు. బీసీలే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ బీసీలు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక కాబట్టి వీళ్ళంతా అభిమానంతో ఈ పార్టీలో చేరారు. మేమంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. అక్కడ మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళేం పట్టించుకోలేదు. హామీలని గాలికి వదిలేశారనే ఉద్దేశం చేత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం చేత వీళ్ళు చేరినందుకు వాళ్ళందరికీ తప్పకోకుండా తెలుగుదేశం పార్టీలో భరోసా ఇస్తున్నాం. వాళ్ళ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం తప్పకుండా పంచుకుంటాం. అంతేకాకుండా ఈ పవిత్రమైన పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి నివాసం ఉండే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీకి వచ్చిన తర్వాత మాఫియా సంస్కృతి వచ్చింది, విష సంస్కృతి వచ్చింది. బిల్డర్ దగ్గర వసూలు అయితేనేమి, భూదందాలు అయితేమి, భూ కబ్జాలు అయితేమి, దౌర్జన్యాలు అయితేమి, బెదిరింపులు అయితేమి విచ్చలు విడిగా పోతా ఉంది. ఆ ప్రశాంతమైన పుట్టపర్తి అశాంతి నిలయంగా మారింది. కాబట్టి ఈ ప్రశాంతమైన తిరిగి ప్రశాంత పునరుద్ధరించే ఉద్దేశంతో తిరిగి మా కుటుంబం వీళ్ళు పల్లె సింధూరా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. తప్పకుండా ఎన్నికల్లో మీరందరూ ఆశీస్సులు ఇవ్వండి. పుట్టపర్తి యొక్క ప్రత్యేకత కాపాడి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ 400 సీట్లలో మెదక్ ఎంపీ ఉండాలనే క్రమశిక్షణతో కలిగిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు అన్నారు. గజ్వేల్ ఓ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా దుబ్బాక మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందనరావు మాట్లాడుతూ, రైలు ఇచ్చింది మోదీ అని, డిపాజిట్ రాన్లోనూ కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు. క్రమశిక్షణతో కలిగిన బీజేపీ పార్టీ 10 ఏండ్ల పరిపాలన చూసి ప్రజలు తిరగబడి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే నరేంద్ర మోదీ దేశ చరిత్రలో 370 ఆర్టికల్ను రద్దు ఘనత బీజేపీ పార్టీదే అన్నారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చార్మినార్ మీద నిలబడి జై శ్రీరామ్ అంటున్నారన్నారు తెలిపారు. భారతదేశం కాపాడుకోవాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనిషికి రైతులకి ఏం చెప్పాడు? ఎంత ఎత్తున్నాడు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అంటే మొత్తం తెలంగాణలో పార్టీ పూర్తి స్థాయిలో తన సన్నద్ధతను కనబరుస్తుండగా మిగతా ప్రతిపక్షాలకి కనీసం అభ్యర్థులు కూడా కరువైనటువంటి పరిస్థితి మెదక్ పార్లమెంట్లో వచ్చి కనబడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రోజుకో కొత్త పేరును ఫ్లోట్ చేస్తూ ఏదో రకమైనటువంటి సెన్సేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవంగా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి ఈ జిల్లాలో స్థానం లేదు. ఈ జిల్లా నుంచి పార్లమెంట్ నుంచి గెలిచేది మెదక్ పార్లమెంట్ అనేది అభ్యర్థుల వేట లోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ అవలంబిస్తున్నటువంటి విధానాలను చూస్తేనే అర్థమవుతాము తప్ప ఇంకొకటి కాదు. ప్రజలు కూడా కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉందని భావిస్తలేదు. ఎందుకంటే ఆడ గెలిచిన వాళ్ళని ఈడ తీసుకుంటారు, ఈడ గెలిచిన వాళ్ళని ఆడ తీసుకుంటారు తప్ప ప్రజాస్వామిక విలువలు లేవు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ అదేదో గొప్పతనమైనట్టు మేము గేట్లు తీస్తే ఎవరు మిగిలరు. ప్రజలు మీ పార్టీని అక్కడ ఓడించి వేరే పార్టీ ఎమ్మెల్యేని గెలిపించారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక విలువలని కాపాడమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ, నిజంగా మీకు తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని కోరికుంటే మేము కావాలంటే ఢిల్లీ నొప్పిస్తాం. ముందు 2 లక్షలుగా రైతు రుణమాఫీ చేయండి. మీరు పెంచి ఇస్తానటువంటి 4,000 పెన్షన్ వెంటనే వేయించుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఎన్నికల కంటే ముందు పెన్షన్ వచ్చింది, ఎన్నికలప్పుడు పెన్షన్ వచ్చింది. ఇంతకుముందు ఎవరికి పెన్షన్ వచ్చిందో అందులో 2,000 వచ్చిన వాళ్ళకి 4,000 అయ్యింది. అది కొత్త పథకం కాదు. రైతులకు ఇంతకుముందు 12,000 వస్తే ఇప్పుడు 15,000 ఇస్తామన్నారు. అవి ఇయ్యండి. ఇక వీటిని హామీలు నెరవేర్చడం అంటారు ముఖ్యమంత్రి గారు. ఇట్లాంటి ప్రజలకి ప్రయోజనకారి అయినటువంటి హామీలని నెరవేర్చకుండా ఎన్నికల జూదానికి మీరు ముందుకొస్తే భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంలో ప్రజల మన్ననలు పొంది 3వసారి రాబోతుంది. దేశంలో ఏడలేని కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, తమిళనాడులో లేదు, కేరళలో లేదు, కర్ణాటకలో కొద్దిగా సాగు తప్పి కన్నులొట్టపై ఒకే ఒక రాష్ట్రంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో నువ్వు వద్దని నీ పార్టీ ఎమ్మెల్యేలంతా రిజైన్ చేసిపోతుంది. కాబట్టి దేశంలో ఎక్కడ కనబడని కాంగ్రెస్ తెలంగాణకు ఎందుకు అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ సమాజానికి, ఈ ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంకి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు చిరంజీవి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వాలని, సబ్బులు, సరుకులు, నూనె, బెల్లం, బుట్లు తదితర వస్తువులు ఇవ్వాలని, జీవో అమలు చేయాలని, పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేయాలని, ప్రతి నెల వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు ఆనంద్, ఇషాక్, అశోక్, సిద్ధిరాములు, రాజు, శోభన్, దశరథ్, సునీత, లక్ష్మి, సంకప్ప తదితరులు పాల్గొన్నారు. పలుమార్లు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, ఇలానే జియో నెంబర్ 51 ఉన్నా కనీసం ఆ జియోని కూడా అమలు చేసే పరిస్థితి కంకి మండలంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పంపించలేదు. వెంటనే ఏ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే జీవోని అమలు చేయట్లేదో ఆ వెంటనే ఆ సెక్రటరీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ వారు స్పందించకపోతే మరోమారు ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం. వెంటనే కాస్మోటిక్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, బట్టలు కానీ ఇలాంటి అనేక సౌకర్యాలున్నా, షూ కానీ ఇట్లాంటి అనేక సౌకర్యాలున్నా ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. వెంటనే వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఇక్కడే ఆందోళన కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏంటంటే కంటి మండలంలో ప్రతి గ్రామంలో 2 నుంచి 4, 5 వరకు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామంలో కూడా వారి కనీస వేతనం ఇవ్వట్లే. ఇంకా చెప్పాలంటే 2000 నుంచి 3000 రూపాయలు ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు చెత్త చెదారం లేకుండా గ్రామం పరిశుద్ధంగా ఉండడం కోసం, ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండడం కోసం గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉంటే అధికారులు కానివ్వండి, గ్రామాల్లో గతంలో పని సర్పంచులు కానివ్వండి, వాళ్ళ శ్రమని గుర్తించకుండా వాస్తవానికి వారికి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టింపు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకున్న పరిస్థితి ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కార్మికులు 3000 రూపాయలు మాకు జీతం కట్టించారని చెప్తా ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు 3000 రూపాయలు జీతం కట్టిస్తారు? ఈరోజు 3000 రూపాయల జీతంతో ఎవరు బతకగలుగుతారు? ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఈరోజు 3000 రూపాయల జీతం తీసుకొని వాళ్ళు ఏం తిని ఈరోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించి ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. వాస్తవానికి గతం నుంచి పనిచేసిన కార్మికులకు 3000 రూపాయలు ఏ పద్ధతిలో కట్టించారో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి. ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే 2000, 3000 జీతాలు కట్టించారో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తినిపోయిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముట్టడిస్తాం. ఇంకా వినకపోతే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షాలకు రాళ్ల వానకు మండలంలోని మెదర్పేట, చింతపల్లి, తాళ్లపేట క్లస్టర్లోని పలు గ్రామాలలో మక్క, వరి నేలకు ఒరిగింది. సుమారు 190 రైతుల క్షేత్రాలలో 250 పై చిరుకు ఎకరాలలో పంట నష్టం జరిగింది. ప్రభుత్వం ప్రాథమిక పంట నష్టం నిర్ధారణ ఆధారంగా తదుపరి సర్వే నిర్వహించి రైతులకు ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. కురిసిన భారీ వర్షానికి మండలంలోని ముత్యంపేట, నెలికి వెంకటాపూర్ మధ్య రహదారిలో చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. మండల పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ నియంత్రించి జేసీబీ ద్వారా చెట్టును తొలగించారు.
షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. తిరుమలలో నారా లోకేష్ కుమారుని జన్మదిన వేడుకలు. కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలతో షర్మిల సమావేశం. అధిక ధరలకు అమ్ముతున్నారని 4 వైన్ షాపులపై దాడి చేసి లూటీ చేసిన మహిళలు. పుట్టపర్తి నియోజకవర్గంలోని వైసీపీ అరాచకాలకు తట్టుకోలేక టీడీపీలోకి చేరిక 200 మంది వైసీపీ నాయకులు. గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించిన మాజీ శాసనసభ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు. కంటి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా.